మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు బాధాకరమని కవిత అన్నారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఐఎంఏ, జూడా తదితర డాక్టర్ల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పారామిలిటరీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. మహిళల దుస్తులు అందరిపై చాలా కాలంగా చెడు అభిప్రాయం ప్రజలు నెలకొందని చెప్పారు. తాను బాల్యదశ నుండి ఇలాంటి వ్యత్యాసాలు పరిశీలించానని ఆమె వివరించారు. సమాజంలో పురుషుడితో సమానంగా మహిళలను కూడా పరిగణించాలని ఎంపీ ఈటెల సూచించారు. సమాజంలో వైద్యులు, విద్యా సిబ్బందిపై జరుగుతున్న దాడులు తదితర సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వారు స్పష్టం చేశారు. వృత్తిలో కొంతమందికి గౌరవం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మెజారిటీ డాక్టర్లు అనాథుగా ఇవాళ సేవలు అందించేవాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు అయితే నిందించే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. టైంకు రారని, సరిగా చూడరని నిందించే వాళ్ళు. వాళ్ళ జీత భత్తాలు ఎట్లున్నాయి గురించి ఎవరు మాట్లాడారు. ఒక డాక్టర్ బయటికి రావాలంటే 500 సంవత్సరాలు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఇవాళ మళ్ళీ పీసీ చదువుకుంటే తప్ప డాక్టర్ గా పరిగణిస్తలేదు. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే వెనుక గొప్ప వాల్యూ ఉండే, ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ వాల్యూ లేదు. పీజీ చదువుకుంటే తప్ప డాక్టర్ గా పరిస్థితి అంటే 809 సంవత్సరాలు కష్టపడి చదువు లోకల్గా పనిచేసేవాళ్ళు. ఒక మామూలు ఉద్యోగం ఉండే జీతం ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 4 సంవత్సరాలు కూడా ఏ ఉద్యోగం ఉంటుందో, ఏ ఫెసిలిటీ ఉంటుందో, టెన్షన్ లేని జీవితం ఉంటుందో డాక్టర్ మాత్రమే వెళ్తారు పరిస్థితి. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నప్పుడు ఫైనాన్స్ చక్కగా ఉండవు, డ్రోన్ చక్కగా ఉండవు, తాగే నీళ్లు చక్కగా ఉండవు, అపవాసం. మా డాక్టర్లు 8 గంటల పాటు 10 గంటలు పనిచేస్తారు. సోయి కూడా అంత మురికిలో, అంత కష్టములో, అంత ఆపదలో ఆదుకునేటువంటి డాక్టర్ల పట్ల ఇట్లాంటి అమానుష చర్య ఇది సమాజానికి మంచిది కాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంగతి. తీవ్రంగా ఖండించడమే కాకుండా పార్టీతో సంబంధం లేదు దీనికి. ఒక అధికారం ఉండొచ్చు, ఎవరు పోవచ్చు, కానీ వీటి పట్ల మళ్ళీ రియాక్టర్ కాకుండా తీవ్రమైన చర్యలు చేపట్టేసక్కని చెప్పి నేను వ్యక్తిగతంగా పాటిస్తాను. ఇవాళ సామాన్యులుగా దుర్మార్గులు అంటే ఇంటర్నేషనల్ ఉమెన్ డే కానీ, గర్ల్ చైల్డ్ డే కానీ మనం పెట్టుకున్న థీమ్స్ ఏవైతుందో అది ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేయాలి. చిన్నప్పటి నుంచే తన రెస్పెక్ట్ తనకి ఇవ్వాలి, తన ఆనర్ తనకి ఇవ్వాలి. అట్లయితేనే ఆ మగవాళ్ళలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే పెరిగి పెద్దగా అయ్యి కొంచెము అమ్మాయిలు కూడా మనతోటే సమానం, మనలాగే అన్న ఆలోచన వాళ్ళకి వస్తుందో రానున్న జనరేషన్స్ లో రేపు నా బిడ్డలకి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు, సేఫ్టీగా ఉండాలి. ఇండియా మన దేశము, మన ప్రదేశాలు అంటే ఖచ్చితంగా మార్పు మన నుంచే రావాలి. మన మగ పిల్లలు గాని, ఆడపిల్లలు గాని అందరికీ ఒక ఆలోచన ఉండాలి. ఇంకొకటి, ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ డ్రగ్స్, తర్వాత సోషల్ మీడియా అట్రాక్షన్స్ అండ్ అడల్ట్ కంటెంట్, ఇవన్నిటిని కూడా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి పిల్లల్ని అని అనుకుంటున్నాను. ఇంకా నా వంతు బాధ్యతగా నేను డెఫినెట్ గా పార్లమెంట్ లో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్ అండ్ ఐ విల్ ట్రై టు గెట్ సెంట్రల్ లో చాలా బలమైన లాస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ ఐఎమ్ ఎన్ ఎంపీ. నేను ఎంపీ తర్వాత కానీ ఫస్ట్ డాక్టర్